నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరోసారి మహమ్మారి విజృంభణ, వణికిపోతున్న 16 దేశాలు, అలర్ట్ జారీ చేసిన అమెరికా. ఉత్తరాఖండ్ భారీ వరదల్లో 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, వేడుకగా స్వపన తిరుమంజనం. నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండాలి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. కరకంబాడి రోడ్లోని ఆశా కన్వెన్షన్ సెంటర్ నందు ఈ నెల 8, 9 తేదీలలో చెస్ట్ రేడియాలజీ వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు ఆప్స్కాన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రేమానంద్, సెక్రటరీ డాక్టర్ సుబ్బారావులు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. ఇటువంటి ఇంటర్వెన్షన్స్ కూడా ఈ సమావేశంలో వర్క్షాప్స్ అని పెట్టి అందరికీ అనుభవం వచ్చేట్టుగా చేస్తున్నాము. అందరూ వాళ్ళ చేతులతో చేసేట్టుగా అనుభవం వచ్చేట్టుగా చేసే వల్ల వాళ్లకు ఉపయోగం ఉంది. వాళ్ళకు ఉపయోగం ఉంటే వాళ్ళు ట్రీట్ చేసే పేషెంట్స్కి ఉపయోగం ఉంటుంది. సో ఈ అసోసియేషన్ ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్, సార్ చెప్పినట్టు సైన్స్ని అప్డేట్ చేసుకున్నానికి కండక్ట్ చేస్తుంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం 6వ కాన్ఫరెన్స్ మన అసోసియేషన్ది. ఈ సంవత్సరం మన తిరుపతిలో జరపడం జరుగుతుంది. దీనికి మనం 8th, 9th, 10th 3 రోజులు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. 8th రోజు సార్ చెప్పినట్టు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, అంటే విద్యార్థులకి కొంతమంది అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసే ఫిజిషియన్స్కి ఇప్పుడు ఈ బ్రాంకోస్. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ఆకాశ మార్గంలో బీట్ను నిర్వహించారు పోలీసులు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీసేలా ఎవరైనా చర్యలకు పాల్పడితే వారిని ఉపేక్షించపోయేది లేదని పలుమార్లు పోలీస్ శాఖ చెప్పినప్పటికీ తీరు మారడం లేదు. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 6 యువకులు చెట్ల మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఎందుకు కూర్చున్నారు అని అనుమానంతో డ్రోన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది కలిసి వారిని అక్కడ పరిశీలించారు. యువకులు మత్తు ఇంజెక్షన్లు చేతికి ఎక్కించుకున్నట్లు పోలీస్ శాఖ గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అందజేశారు, ఈ చర్యలు వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. రేణిగుంట గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు మంగళవారం రాత్రి వైభవంగా చాటింపు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ధర్మకర్త సోలా మల్లికార్జున ఆధ్వర్యంలో రాత్రి జాతరకు చిహ్నంగా చాటింపు వేసేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఖడ్గాన్ని, త్రిశూలాన్ని పట్టుకుని డప్పు కొడుతూ పొలిమేరలు ఊరేగారు. పొలిమేర దేవతలకు పూజలు చేసి గంగ జాతర మహోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎల్ల దేవతలు ఆశీర్వదించాలని కోరారు. డప్పు కొడుతూ ఈ వారం చాటింపు, వచ్చే వారం జాతర అంటూ కేరింతలేస్తూ పొలిమేర దేవతలను ఆహ్వానించారు. అనంతరం నడివీధి గంగమ్మ వద్ద అమ్మవారి త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు. బుధవారం నుంచి ప్రతిరోజు నడివీధి త్రిశూలం వద్ద విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సోలా మల్లికార్జున్ రెడ్డి, సదాశివరెడ్డి, జ్యోతి నారాయణ, లక్ష్మణ్ రెడ్డి, ఉమేష్ ముదిరాజ్, రావణన్, రేణు, చిన్నబాబు, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం 2025ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పిలుపు మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వియు తారకరామ మైదానంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు క్రీడలలో పాల్గొనేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శాప్ చైర్మన్ రవినాయుడు ఆదేశాల మేరకు ఈ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డేలో పాల్గొనేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల నుండి స్టూడెంట్స్ ఉత్సాహంతో హాజరయ్యారు. ఈ మంత్ 5th to 9th డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే జోనల్ లెవెల్ వచ్చి 11th to 13th జరపాలని ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా మేము ఇవాళ ప్రోగ్రామ్ నిర్ణయించుకొని ఇవాళ 5th to 9th జోనల్ మీట్, డిస్ట్రిక్ట్ మీట్ జరుపుతున్నాము. దానికి దాదాపుగా 500 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కలెక్టర్ గారు, జేసీ గారు ఆధ్వర్యంలో మేము
ఇది నిర్వహిస్తున్నాము. స్పోర్ట్స్ డే సందర్భంగా మా పిల్లలంతా వాలీబాల్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు సన్నీ టీం తరఫున వచ్చారండి. క్యాంపస్ స్కూల్, ఎమరాల్డ్ కాలేజ్ అందరు పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా పెట్టారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని అన్నారావు కూడలి, కేటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులతో పాటు ప్రజల నుండి వచ్చిన వినతులను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల భవనాల వ్యర్థాలు ఉండడం, మురుగునీటి కాలువల్లో చెత్త ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెంటనే వాటిని తూకివాకం ప్లాంట్కు తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. అనుసంధాన మార్గాల్లోని రోడ్లలో కూడా గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎవరైనా రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు మధు, వెంకటప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. జీవో నెంబర్ 188ను తప్పనిసరిగా పాటించాలని ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ రాణిరెడ్డి కోరారు. చిత్తూరు ప్రభా గ్రాండ్ ఇన్ హోటల్లో ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 28 మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులకు పంచాయతీ శాఖకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 188 జీవోపై 2 రోజుల అవగాహన సదస్సును చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత జీవో మేరకు ఉమ్మడి ఆస్తుల పరిరక్షణ, ల్యాండ్ ఆడిట్, ఆయా గ్రామ పంచాయతీల్లోని కొండలు, గుట్టల సంరక్షణ, గ్రామ పంచాయతీ అద్దె భవనాల నిర్వహణ తదితర కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, ఎఫ్ఈఎస్ ఆనంద్, ప్రాజెక్టు మేనేజర్ భాస్కర్, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ సదాశివ, మాస్టర్ ట్రైనర్ డాక్టర్ శ్రీనివాసన్, క్లస్టర్ కోఆర్డినేటర్లు రోజా, శరత్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంసీ విజయానందరెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంసీ విజయానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని తెలిపారు. అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. పెన్షన్లలో 1000 రూపాయలు పెంచారని తెలిపారు. నిరుద్యోగులను, రైతులను, మహిళలను దారుణంగా మోసం చేసిన ఏకైక పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ అని దుయ్యబట్టారు. రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడుతుందని, ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేపీ శ్రీధర్, విజయ్ కుమార్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య, డిఆర్ఓ నరసింహులతో కలిసి ఈ నెల ఆగస్టు 15న నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అధికారులతో సమన్వయ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల ఆగస్టు 15న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ తిరుపతి ఆర్డీఓ చేయాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, వేదిక అలంకరణను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ తుడావారు వివిధ అంశాల సమన్వయంతో ఏర్పాట్లు ఉండాలని సూచించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ డీఈఓ చూడాలని, ప్రథమ చికిత్స కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎంఎన్హెచ్ఓ, వివిధ గ్యాలరీల ఏర్పాటు, పారిశుద్ధ్యం, త్రాగునీరు వసతి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్సీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను వివిధ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పలు శాఖలు సాధించిన ప్రగతి నివేదిక తయారీ,
పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను సమాచార శాఖ పర్యవేక్షించాలని తెలిపారు. ఇండిపెండెన్స్ డే ఏర్పాట్ల కొరకు కేటాయించిన పనులను ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్బీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల జేఈఓ వి వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కళాశాలలోని సమస్యలను టీటీడీ జేఈఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టీటీడీ చైర్మన్ సూచించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంటగది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అటు తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ శ్రీ వెంకట సునీల్, ప్రిన్సిపల్ డాక్టర్ సి భువనేశ్వరి, ఎస్సీ మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఆగస్టు 14వ తేదీ విడుదల సందర్భంగా 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానం నుండి సంధ్యా థియేటర్ వరకు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. కన్వీనర్స్ వాళ్ళ ప్రెజెన్స్లో గ్రాండ్గా మేము రేపు బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాము. అన్ని పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన తిరుపతి ఇందిరా మైదానం నుండి సంధ్యా థియేటర్ వరకు బైక్ ర్యాలీగా మేము బయలుదేరి సంధ్యా థియేటర్ వద్ద భారీ కటౌట్ లాంచింగ్ మేము చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరఫున మా నందమూరి అభిమానులకు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఏ ఇబ్బంది కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని రేపు అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. పెద్ద మనసుతో పెద్ద ఎత్తున మా అభిమానులందరూ అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, టీటీడీ కళాశాలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని, అలాగే విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో టీటీడీ పద్మావతి కళాశాల వద్ద కమ్యూనిస్టు నాయకులు ధర్నా చేపట్టారు. టీటీడీ చైర్మన్ కమ్యూనిస్టుల పట్ల అహంకార, నిర్లక్ష్యపూరిత వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను వినలేని టీటీడీ చైర్మన్ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీలో ఇండియన్ ఆయిల్ సహకారంతో సురేష్ ఫ్యూయల్ నూతన పెట్రోల్ బంకును ఘనంగా ప్రారంభించారు. తనపల్లి పంచాయతీలో ఇటీవల కాలంలో యువతతో పాటు గ్రామ ప్రజలకు సేవ చేయడానికి చైర్మన్ సురేష్ రెడ్డి నిర్మించిన సురేష్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ దిగ్విజయంగా నడుస్తున్నది. ఈ సంస్థ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అందులో భాగంగా సురేష్ ఫ్యూయల్స్ నూతన పెట్రోల్ బంకును బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రొమ్మాల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా నూతన పెట్రోల్ బంకును ప్రారంభించామని, గతంలో ఏ విధంగా అయితే వినియోగదారులు ఆదరణలు చూశామని, ఇప్పుడు వినియోగదారులకు నాణ్యమైన, కల్తీ లేని పెట్రోల్ను అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమను తమ కుటుంబ సభ్యులులాగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతకుముందు సురేష్ గ్రూప్స్ కింద అనేక వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇండియన్ ఆయిల్ సహకారంతో పెట్రోలియంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందు ఎటువంటి సహాయక సహకారాలు అందించారు, అదే సహాయ సహకారాలు అందరిపై నుంచి ఆశిస్తున్నాం. ఇంతకుముందు ఏ నిబద్ధత అయితే పనిచేసి మేము ఈ మన్నలు పొందాం, అదే నిబద్ధత ఇప్పుడు కూడా ముందుకెళ్తున్నాం. మీ ఆశీస్సులు, మీ దీవెనలు ఎప్పుడు మాకు మా సురేష్ గ్రూప్ పైన ఎప్పుడు ఉండాలనేసి మేము అట్లే మా వ్యాపారాలే కాదు, సహాయ సహకారాలు అన్ని పేదవారికి కానీ, మా ఎంప్లాయీలకు కానీ, మా కుటుంబ సభ్యులలాగా చూసుకుంటున్నాం. ఎప్పటికీ ఇలాగే ఈ మీ అందరికి చల్లని ఆశీస్సులు, దీవెనలతో ఈ సురేష్ గ్రూప్స్ మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు,
తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాల్వార్కు, వరదరాజస్వామి వారికి, వకులమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకారులకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూ వరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవ మొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టు దారం కానీ లేదా 200 మూరల నూలు దారం కానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, ఈవో జె శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కొర్లగుంట, మారుతినగర్, ఎరుకల కాలనీలోని నగరపాలక సంస్థ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, రాయలసీమ సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఇన్ఛార్జ్ హైమావతి, టీచర్ నాగమణితో పాటు సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ జరుపుకుంటున్నాము. ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులను, బాలింతలను అందరినీ పిలిచి తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు, తల్లికి ఏ విధంగా లాభపడతారో అన్ని వివరాలను కూడా తల్లులకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా వరకు తల్లిపాల పైన అవగాహన పెరిగి చాలా మంది తల్లులు పిల్లలకు తల్లిపాలను ఇస్తున్నారు. కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలనే అవగాహన అంగన్వాడీ కార్యకర్తలు కూడా తల్లులకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుపతి గాంధీ రోడ్లోని బిఎంఎస్ తిరుపతి జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన బిఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ మాట్లాడారు. కార్మికుల ప్రశ్నించే గొంతు బిఎంఎస్ అన్నారు. 1955లో ఒక సాధారణంగా ఉన్న సంఘం నేడు 2 కోట్ల మంది పైగా కార్మికులు సభ్యులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ కార్మికుల కష్ట నష్టాలపై నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు సంఘం బలోపేతానికి సైనికులను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బిఎంఎస్ అనేది పార్టీలకు అతీతంగా పనిచేసే సంస్థ అని తెలియజేశారు. కార్మికుడు పనికి తగిన ఫలితాన్ని అందజేసే విధంగా బిఎంఎస్ ముందుకు వెళ్తుందన్నారు. గత 70 సంవత్సరాలుగా బిఎంఎస్ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్మికులకు అండగా బిఎంఎస్ పనిచేస్తుందని, ఆ దిశగా జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనిలో చాలా ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ లేకపోతే వ్యతిరేక పాలసీలు కానీ అన్నిటినీ అడ్డుకొని బిఎంఎస్ వాళ్ళు దీన్ని కార్మికులకి అనుకూలంగా చేస్తుంటారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఆర్గనైజేషన్స్ని ప్రైవేటీకరించేదానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో జరుగు తిరుపతి సభను విజయవంతం చేయాలని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరిస్తూ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన యువమోర్చా నాయకులందరూ ఇక్కడ సమావేశం కావడం, వీళ్ళు రానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరాన్ని, ఈ పవిత్ర ఆధ్యాత్మిక నగరాన్ని కాషాయమయం చేయడానికి నడుం కట్టారు. అంటే వారు వచ్చినటువంటి క్రమంలో ప్రతి కూడలి, ప్రతి వాడ, ప్రతి వీధి బీజేపీ కాషాయ జెండాలతో రెపరెపలాడేదానికి
దగ్గరుండి మేము జెండాలు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి యువ నాయకులకు అందరికీ కూడా బీజేపీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ ఈ 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజుల పాటు వీళ్ళు ఒక భారతీయ జనతా పార్టీ శ్రామికుల కష్టపడి జెండాను నిలబెట్టేటువంటి అత్యంత కీలకమైనటువంటి కష్టమైన పనిని భుజస్కంధాలకు ఎత్తుకున్నటువంటి స్వచ్ఛందంగా వచ్చిన యువమోర్చా నాయకులందరికీ పార్టీ వైపు నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,03,290 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,337 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,16,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 119 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మరోసారి మహమ్మారి విజృంభణ, వణికిపోతున్న 16 దేశాలు, అలర్ట్ జారీ చేసిన అమెరికా. ఉత్తరాఖండ్ భారీ వరదల్లో 28 మంది కేరళ టూరిస్టులు గల్లంతు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, వేడుకగా స్వపన తిరుమంజనం. నగరంలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండాలి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.